కాంగ్రెస్ పప్పు యాదవ్ గురించి మాట్లాడాలంటే ఏం లేదు, ఆ పప్పు గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ కి నిన్న ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఢిల్లీలో సీట్లు ఎన్ని వచ్చినాయి మీకు అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే పెద్ద గాడిద గుడ్డు వచ్చింది వాళ్ళకి. ఒక్కసారి పెట్టలేడు గాడిద గుడ్డు. ఇలా 2025 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు 0. 2024లో పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి. ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మళ్ళా కదా గాడిద గుడ్డు వచ్చింది. 7 ఎంపీలు బీజేపీ వాళ్ళు గెలిచారు. 2024-25 కాదు, ఇంతకుముందు ఒకసారి ఎలక్షన్లు అయినాయి కదా. 2019లో పార్లమెంట్ ఎన్నికలు అయినాయి. 2019 పార్లమెంట్ ఎన్నికలలో 7 ఎంపీలకు 7 ఎంపీలు ఎవరు గెలిచారంటే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? గాడిద గుడ్డు వచ్చింది. 2019 పార్లమెంట్ తర్వాత 2020లో అసెంబ్లీ అయింది. అప్పుడు కూడా కాంగ్రెస్ కు 0 సీట్లే వచ్చినాయి. ఏమొచ్చింది కాంగ్రెస్ కి? గాడిద గుడ్డు వచ్చింది. అంతకంటే ముందు 2014లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యిండు. అప్పుడు కూడా ఢిల్లీలో 7 సీట్లు ఉంటే 7 ఎవరు గెలిచిరు? మనకు 3 సార్లు 7 ఎంపీలు మనం గెలిచినాం. ఇది మన చరిత్ర. పాత చరిత్ర 3వసారి కూడా గాడిద గుడ్డు పెట్టినటువంటి చరిత్ర. 2015 అసెంబ్లీలో 0, 2020 అసెంబ్లీలో 0, 2025 అసెంబ్లీలో 0, 2014 పార్లమెంట్ 0, 2019 పార్లమెంట్ 0, 2024 పార్లమెంట్ 0. ఇక వాళ్ళు ఢిల్లీలో ఒకసారి కథ చెప్తారు. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించారు. ఈ దేశంలో కాంగ్రెస్ గతమైపోయింది. నరేంద్ర మోడీ గారు కలలు కన్న కాంగ్రెస్ ముక్త భారతదేశానికి 3 అడుగుల దూరంలో ఉన్నాం. ఎన్ని అడుగులు? 3 అడుగులు. 1 తెలంగాణ, 2 కర్ణాటక, 3 హర్యానా. ఈ 3 జాగాలలో 3 అడుగులు పెడితే కాంగ్రెస్ ముక్త భారతదేశం అవుతుంది. హిమాచల్ మనమే గెలుస్తాం. సారీ, హర్యానా కాదు, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్. సో మొత్తానికి 3 అడుగులు వేయాలి. ఎందుకంటే వామనుడు ఏమడిగిండు? 3 అడుగుల జాగా అడిగిండు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమడగాలి? 3 అడుగుల జాగా అడిగితే 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా కాంగ్రెస్ ముక్త భారతం అనేటువంటి నరేంద్ర మోడీ గారి కల్లా నెరవేరాలా వద్దా? ఇన్ని చేస్తున్నాడు. ఏది చదవగాదు ఈ దేశంలో అని అనుకుంటే జిఎస్టీ కాదంటే జిఎస్టీ తెచ్చిండా? ఆర్టికల్ 370 రద్దు చేయడం ఎవరితోటి కాదు అన్నారు. అయిందా కాదు? రామ మందిరాన్ని బీజేపీ ఓట్ల కోసం వాడుకుంటుంది, కట్టరు అన్నారు. కట్టినవా కట్టలేదా? చాలా మంది రామ మందిరం చూసినా చూడలేదా? రోజు కోట్లలో జనాలు వస్తుంటే కుంభమేళ చేస్తా ఉన్నాం. చేస్తున్నావా లేదా? ఆడ కూడా కోడిగుడ్డు మీద ఈగలు మీకు దురదృష్టం. కొంతమంది తొక్కిసలాటలు చనిపోయిన మాట వాస్తవం. చనిపోలేదని మనం అబద్ధం చెప్తలేదు. 100,000 కాదు, హైదరాబాద్ జనాభా 1,30,00,000. రోజు కోట్ల మంది ఒక కుంభమేళ దగ్గరికి వస్తే పొరపాటున ఒక రోజు తొక్కిసలాట జరిగింది జరగలేదు అంటలేదు, తప్పును ఒప్పుకుంటున్నాం మనం. అయినా మౌని అమావాస్య రోజు ఒకటే రోజు 6 కోట్ల మంది వచ్చి ఎంతమంది? అరే మనం పెళ్లి అయితే 1000 మంది అయితే అన్నం సరిపోక ఆగమవుతాం, నీళ్లు లేక ఆగమవుతాం. 6 కోట్ల మంది ఒక దగ్గర జమ అయితే మొత్తం తెలంగాణ కంటే 1.5 రెట్ల జనాభా ఒక దగ్గరికి వచ్చింది. ఒక మెదక్ జనాభా కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న జనాభా 4 కోట్లు అనుకుంటే ఒక మౌని అమావాస్య రోజు 6 కోట్ల మంది వచ్చారు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది, అదేదో తెలంగాణ అంత పెద్ద జాగాకి రాలేదు, చిన్న కుంభమేళ జరిగే ప్రాంతానికి వచ్చింది. అయినా అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ యోగి గారి నాయకత్వంలో కొద్దిగా ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది. నేను ఇందాకనే చెప్పిన 1000 మందితో లగన్ చేస్తేనే ఒకసారి ఇస్తారు అందది, ఒకసారి గ్లాస్ అందది, ఒకసారి నీళ్ళు అందాయి, వాష్ బేసిన్ కాడ క్యూ పెరుగుతుంది. ఇన్ని అసాధ్యాలైనటువంటి పనులని సుసాధ్యం చేస్తున్నటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన అడుగుతుంది మనల్ని 3 అడుగులు మంచిగా ఈరోజు ఏద్దామా? 14 నెలలలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ దాదాపు 8,000 మంది రిటైర్డ్ అయితే ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇయ్యలేదు కాంగ్రెస్ సర్కార్. నేను కరీంనగర్ లో నిన్న చెప్పిన ఒక డిఏ ఇచ్చిందని చెప్పి కిందికి వచ్చి కార్లో కూర్చుంటే నాకు 10 మంది చెప్పారు, సార్ డిఏ ప్రకటించారు కానీ డిఏ పైసలు ఇంకా మాకు రాలేదు సార్ అని చెప్తున్నారు. ప్రకటించిన ఒక్క డిఏ పైసలు కూడా ఇంక ఇయ్యలే రేవంత్ రెడ్డి. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. అందుకని మనం రేపు గ్రాడ్యుయేట్ మిత్రుల దగ్గరికి పోతున్నప్పుడు జరుగుతున్న అన్ని పరిస్థితుల్ని చెప్పి ఈ ఏడాది
మేము గెలిస్తే ఈ 3 శాసన మండలి సభ్యత్వాలని మేము గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంది ఎగురుతున్నారు, మేము ఇంత పొడుగున్నాం అంత పొడుగున్నాం లోకల్ బాడీలో మేమే గెలుస్తామని. కానీ ఇలా క్యాండిడేట్ దిక్కులేని పరిస్థితి ఇవాళ. హరీష్ రావుది ఇదే జిల్లా, కేసీఆర్ది ఇదే జిల్లా, కేటీఆర్ ఇదే పార్లమెంటు, అంటే ఇదే గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. జగన్ అసెంబ్లీ పోతే మా చెల్లె సీసాల చెల్లె మొన్నటిదాకా ఎంపీ ఉండే పార్లమెంట్ కూడా ఇళ్ళనే ఉంది. క్యాండిడేట్ పెట్టుకోవాలంటే క్యాండిడేట్ దిక్కులేడు వాళ్ళకి. వాళ్ళు మేము లోకల్ బాడీలో ఇక చేద్దాం అంటారు. ఊర్లో టీవీ లేనప్పుడు చిన్నప్పుడు ఒకటి చూద్దాం బాగోతాం వెనక సీరికాడు. అందులో ముందుగా ఒకటి వస్తాడు తుపాకి రావాడు, ఇక నేను లేస్తే మనిషిని కాదు అంటాడు. లేవురా అంటే బాగోతాం అంతా అయిపోతుంది కానీ అని మాత్రం లేవాడు. అట్లా సార్ మా మొదలకి లేస్తే ఆగుతలేరు అంటుడు. లేవు ఎవరు వద్దంటు, మనం వద్దంటున్నామా? లేచే శక్తి లేదు, జనం కోల పట్ల విశ్వాసం పోయింది. కాబట్టి దయచేసి ఇంకొకసారి గట్టిగా మనం అందరం కష్టపడి ఈ 3 శాసన మండలి స్థానాన్ని మనం గెలుచుకుంటే మీరు వద్దన్నా రేపు లోకల్ బాడీలో మీరే సర్పంచులు, మీరే ఎంపీటీసీలు, మీరే జడ్పీటీసీలు, మీరే మున్సిపల్ చైర్మన్లు, మీరే జడ్పీ చైర్మన్లు అవుతారు. నిన్నటి దాకా మీరు మా కోసం చేసిరు, రేపు మీకోసం మేము పనిచేసేందుకు అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాం.